హలో అండి, అందరికీ నమస్తే. నేను రమ్య తెలుగు వ్లాగ్స్ని వడిస్తా. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది చాలా లేట్ పోస్ట్, బట్ ఏంటంటే చూసే వాళ్ళకైతే ఇంట్రెస్ట్గానే అనిపిస్తుందండి. మేము కాశ్మీర్ వెళ్ళేటప్పుడు 1 డే హౌస్ బోట్లో ఎలా స్పెండ్ చేసాము అండ్ హౌస్ బోట్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మేము ఇక్కడైతే ఒక డేకి ఆఫ్టర్నూన్ 3 o'clock అంతా మేము హౌస్ బోట్ మాకు ఒక ఈవినింగ్ 5:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 6:30 వరకు అనమాట. సో అక్కడే ఇక్కడ హౌస్ బోట్స్ అన్నీ ఇలా ఒక చోట ఆగుంటాయి అనమాట. అక్కడ మనకి బస్సు డ్రాప్ చేసిస్తారు. సో ఇందులో మనం ఏదైతే బుక్ చేసుకున్నామో వాళ్ళు వచ్చి వాళ్ళ పడవ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే లోపల మనకి దాల్లేకంతా లోపల తిప్పడానికి అనమాట. కాకపోతే మనం ఉండే హౌస్ బోట్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మేము 3 ఫ్యామిలీస్ కదా, మాకు 2 బోట్స్ ఇచ్చారు. లగేజు పిల్లలు అలా అందరూ 2 బోట్స్లో సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం కదా, కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చాయి కాబట్టి చెప్పేస్తాను. ఇక్కడ ఎదురుగా ఉన్నది వంశీ గారు అండ్ అనిత అనమాట, మా మరిది గారి ఫ్రెండ్స్. అండ్ అలాగే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఇక్కడ మా మరిది అండ్ మా రోజా తెలిసిందే, చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోయిన వాళ్ళ కోసం. ఇంక ఇక్కడ మా పిల్లలు. సో చూసారు కదా, అక్కడ పిల్లలు ఇంకా వంశీ గారు అనిత ఒక చోట ఉన్నారు, మేము నలుగురం ఒక దగ్గర ఉన్నామన్నమాట. అండ్ మా చిన్న పిల్ల కూడా మా దగ్గరే ఉంది. సో మేము నలుగురు ఒక చోట ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మా బోట్ దగ్గరికి తీసుకెళ్తారు. మాకు ఎక్కడ బోట్ ఇచ్చాడా ఏంటి అనేది అక్కడికి తీసుకొని వెళ్తారనమాట. నేను కొంచెం వాయిస్ అంతా రాగా కూడా పెడతా ఉన్నాను, ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి అని చెప్పి. ఏవండి ఇదేంటండి ఒకవైపుగా వంగిపోయింది. ఏం కాదు, అది తీసుకెళ్ళి भैया हम लोग ఏంది जरूर नहीं है। అవునా? ये कितना डेप्थ है? डेप्थ कितना है? हाँ 10-12 फीट है। फिर हम लोग को स्विमिंग नहीं है, नहीं चाहिए था ना लाइफ जैकेट. అవును, ఎన్ని రూములు ఇస్తాడు ఇప్పుడు? ఎన్ని ఇస్తాడో ఏటో, అన్ని ఆంధ్రాని ఇస్తున్నాడా? దానిలో 3 ఉంటాయో ఏటి పరిస్థితి? అలాగైతే పర్లేదు, అందరం కల్పిస్తుంది. అయితే ఉండండి మీరు. కిందకి వెళ్తాయి. ఇవి 3-4 రూములు లేలా? నీ వెనక్కి వెళ్తుంది, తీసుకెళ్దాం వెయిట్ చేస్తున్నా కాదు, నీ వెనక్కి వెళ్తుంది. చూడడం కష్టంగా ఉందిలే, చూడరా అక్క లేట్ చేస్తున్నారు. ఎంతకన్నా నా పడవ ఊగిపోద్ది. సో మేమైతే మాకు ఇది ఇచ్చాడనమాట. ఇందులో ఒక డైనింగ్ హాలు అండ్ 3 బెడ్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. అలా చూపిస్తాను, చూసారు కదా. ఫస్ట్ మన ఎంటర్ అవ్వగానే ఇలా డైనింగ్ అండ్ సిట్అవుట్ టీవీ అంతా కలిపి ఇచ్చాడనమాట. బాగుండింది. బట్ ఏంటంటే హౌస్ బోట్లో ఉండొచ్చా లేదా, వర్తా కాదా అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఎవరైనా వీడియో మధ్యలో వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారు కదా, ఒక లైక్ చేసేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా వెళ్తే మన ఇంట్లో ఉంటాయి కదా బెడ్రూమ్స్ మధ్యలో సందులా ఉన్నట్టు, అలా ఈ సందులోంచి అలా చివరికి వెళ్ళిపోతే 3 రూమ్స్ వస్తాయన్నమాట. సో ఇలా ఫస్ట్ ఇలా మనం వెళ్తూ ఉండగా ఒక రూమ్ వస్తుంది. సో అనిత అండ్ వంశీ గారు ఇంకా మళ్ళీ ఫ్రెష్, మేము బయటకు వెళ్ళడానికి అనుకుంటా ఉన్నాం కదా, ఫ్రెష్ అయ్యారనమాట. వాళ్ళు వెళ్ళారు కదా, అదొక రూమ్ అనమాట. అండ్ ఇంకొకటి అండ్ మా మరిది గారు వాళ్ళది అండ్ ఇంకొకటి మాది అనమాట. సో చూపిస్తాను. పిల్లలైతే మా పిల్లలు ఆడడం స్టార్ట్ చేస్తారు. మా పిల్లలు ఎక్కడున్నా కలిసారంటే ఆడడం మాత్రం ఆడతారనమాట. ఆటలు మాత్రం ఫస్ట్ ఇంక మరి పిల్లలు చేసే పని అదే కదా. మా రూమ్ కంప్లీట్గా చూపిస్తాను. రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో బాగా కూల్ ఉంటుంది కదా, కిందన కార్పెట్స్ అన్నీ వేసే ఉంటాయి అనమాట. ఏంటంటారు, హౌస్ బోట్ ఇలాగా బెడ్స్ కూడా సపరేట్గా వచ్చాయి. మనకి వాష్రూమ్స్ కూడా ఏంటంటే మనం వాటర్ అయితే ఎక్కువ వాడకూడదు అనమాట ఇక్కడ. నేను ఇంక ఇలా రెడీ అయ్యి ఏదో 4 ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉన్నాను. ఏమండి చూడు ఈ బోట్ గార్డెన్ కూడా ఉంది.
వంశీ గారు, అక్కడ కూడా ఉంది, అనిత, అది సరి మెయింటైన్ చేయట్లేదు అంతే. పిల్లలు ఏమండి, భలే ఉంది ఇక్కడికి రాగానే. ఇది కొంచెం పెద్దగా ఉంది. వస్తుంది అన్నారు, ఎవరు రావట్లేదు, లేట్ అయిపోయినట్టుంది. వీడిది మళ్ళీ ఇక్కడ ఈ బోట్ చూసావు, భలే ఉంది. వచ్చి అమ్ముతారట. చీకట్లో బతికినట్టే ఉంది. లైట్లు కూడా చూసావా? అదే చిన్న లైట్లు, రూమ్ కో లైట్. కాశ్మీర్ కవాట. ఆహా, అదే అలా తాగారు కదా అలా అక్కడ. స్టార్ట్ అయిపోయింది. అడిగాడు ఇప్పుడే కావా. అదే అక్కడ తాగారు కదా మీరు. ఇప్పుడే తాగారు కదా అందరూ. తీసుకోండి తీసుకోండి. అబ్బా అనితే చెవులావా? రఫ్ అవుతాయి, పెయింట్ వదులుతుంది అంతే. एक काम करिए ना, అయిపోయింది. ఏమిటి అడగద్దండి, తప్పు. ఏం అడుగుతున్నారు మీరు? ఎవరైనా తాగాలంటే తాగండి, బేరాలు ఆల్దారు ఎందుకు? బేరం కాదు, 2/4 చేసుకుందాం. లేదా 2/4 చేసుకుందాం. ఏంటి కాఫీ? కాఫీ కాదు, కవాట. కవా కవా అలాంటి దగ్గర 30 రూపాయలు. అనిత షాపింగ్ చేసేస్తుంది. అచ్చా బనాయి. నాకు కావాలి అనిత అలాంటిది. ఎంత? 100 రూపాయలు ఇచ్చి అడిగా. ఆన్లైన్లో 350 ఉంది. ఏంటి? వచ్చింది దేనికి? చూడు రే ఎంత బాగుందో. అది చూడడానికి కాదు, తిరిగినప్పుడు చూస్తాం. ఇటు వెళ్తారా? ఇటు అటు వెళ్ళాలా మేము? అటు వెళ్దామా? ये क्या है? रोज रोज भी डाला है. సో ఇంకా ఇది ఈవినింగ్ ఏంటంటే మాకు రైడ్ ఫ్రీ ఇస్తాడనమాట. మామూలుగా అయితే ఒక బోట్ కావాలంటే మనకి 800 1200 అంట. మేము ప్యాకేజ్లో తీసుకున్నాము. మాకు ఈ రైడ్ కూడా 1 అవర్ ఇంక్లూడ్. ఇందులో కూడా చాలా ఘాట్స్ ఉంటాయంట, బోలెడంత షాపింగ్ లైన్స్ ఉంటాయి. సో మనకి విడివిడిగా చూపిస్తాడు. మేము బుక్ చేసుకునే దాంట్లో మాకు ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడికైతే తీసుకెళ్తా ఉన్నాడు. ఇది ఆల్మోస్ట్ 6:30 టైము. మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మేము అక్కడ ఉండేటప్పుడు 7:30 కాల్ చేస్తే అక్కడ మాకు 7:30 7:45 వరకు కూడా చాలా వెలుగ్గా ఉండేది. ఇంటికి కాల్ చేస్తే వీడియో కాల్లో చీకటి అయిపోయేది. మేము వాళ్ళకి ఒక వింతగా చూపించేవాళ్ళం అనమాట. ఇక్కడ చూసారు కదా, పక్కింట్లో వాళ్ళు మనం ఏమైనా ఇచ్చుకుంటాం కదా, అలాగా మాకు వంశీ గారు రాలేమో మాకు మిక్సర్ అవి ప్లేట్లో పెట్టిస్తూ ఉన్నారు. ఇలా వెళ్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అనమాట. డీలక్స్ అని, లక్సరీ అని, ఆర్డినరీ అని అలా ఉంటాయి. మాది ఏమిటంటే మిడిల్లో ఉండిందనమాట. సో ఆ మొత్తానికి వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో వెళ్ళేటప్పుడు మాకు వర్షం కూడా చిన్నగా పడింది. ఇది ఒక మనం చేసుకున్న ఫ్యామిలీస్ బట్టి మినిమం 3 అనమాట. 3 కంపల్సరీ ఒక్కొక్క దానిలో ఉంటుంది. సో లేదు అంటే 2 అలా. కాకపోతే ఏంటంటే ఆ ముందు వ్యూ మారుతుంది. ఘాట్స్ అనేవి మనకి మెయిన్ రోడ్డు వైపుగా వేరే ఘాట్స్ ఉంటాయి. అండ్ సపరేట్ ఘాట్ బట్టి ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ శిఖరా బోట్లో ఉండాలి, ఈ శిఖరాలో రైడ్ చేయాలంటే అది నాకు తెలిసి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవడం బెటర్ పద్ధతి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్లు ఎక్కువగానే ఉన్నాయి. సో మేము ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఓకే మంచి పనే అనేటట్టు అనిపిస్తుంది. ఇలా మొత్తం ఇంకా చాలా షాపింగ్స్ వస్తాయి. ఇక్కడ కాశ్మీర్ కవా ఉంటుంది కదా, మనకి బాదం అన్నీ వేసి ఏవో ఇస్తారు. సో అది మేము ఫస్ట్ రాగానే అదే మాకు ఇచ్చారు, ఇందాక తాగాం కదా, సో అదే అనమాట. బాగుంటుంది దాని టేస్ట్ కూడా. ఎవరైనా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు మాత్రం కాశ్మీర్ కవా టేస్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి మనకి. ఏంటంటారు, కీ చైన్స్, మనకి వుడ్తో తయారయ్యే శిఖరా బోట్స్ అనేసి. అండ్ చూసారు కదా, ఇందులో అయితే ఈవెన్ ఫ్రైడ్ చికెన్ టైప్గా కూడా చికెన్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఈ బోట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడైతే డీలింగ్స్ ఉంటాయో అటు సైడ్ తీసుకెళ్ళి ఆపుతూ ఉంటారనమాట. మాకు పిల్లలు ఉన్నారు, మాకు అటు సైడ్ వద్దు అని చెప్పినా వాళ్ళు అటు తీసుకెళ్తారు. లేదు మాకు అటు కావాలని చెప్పినా వాళ్ళు అటు తీసుకెళ్లరు. వాళ్ళకి ఎటు సైడ్ అయితే ఉంటుందో వాళ్ళు అటు తీసుకెళ్తారు. చూసారు కదా, పెద్ద ఆయన మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈయన కుంకుమ పువ్వు పట్టుకొని వచ్చారు. ఇంత పెద్ద వయసులో కూడా కష్టపడి అతని పని ఆయన చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఇతని దగ్గర కొనుక్కున్నాము.
అండ్ ముందు కూడా కొంచెం షాపింగ్ చేసామన్నమాట. సరేలే ఒక 10-20 రూపాయలు తేడా ఉంటుంది కదా బయటికి ఇక్కడికి, తీసుకుంటే ఏం పోతుంది అన్నట్టు మేమైతే ఈ కుంకుమ పువ్వు అయితే అసలు కాశ్మీర్లో కుంకుమ పువ్వే పెద్ద ఇదేమో ఏంటంటారు స్కామ్ ఏమో అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. కాకపోతే మన తృప్తి కోసం మనం వెళ్ళాం కాబట్టి కొనుక్కోవడం అంతేని. ఇంకా ఇతని దగ్గర కూడా కొన్నాము. ఇంకా మామూలుగా చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి వచ్చాయి, అవి తీసుకున్నామండి. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ చాలానే వచ్చాయి. అండ్ తినడానికి కూడా స్నాక్స్ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏంటంటే బార్బీక్యూ ఇవన్నీను. మనము వన్ డే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇదంతా బాగుంటుంది. కాకపోతే హౌస్ బోట్లో మనకి వాటర్ అంతా సప్లై కరెక్ట్గా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే ఏంటంటే అంత బాగా అనిపించలేదు. మీరు ఒక షికారా రైడ్ చేసి వచ్చేస్తే బెటర్ నన్ను అడిగితే. హౌస్ బోట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు అని అనిపించింది మాకు. బట్ ఎవరికైనా ఓకే అనిపిస్తే వెళ్ళి చూడొచ్చు. మాకైతే హౌస్ బోట్లో ఉండి చూడాల్సిందే లేదు. అంటే తెలియదు కాబట్టి ఫస్ట్ బుక్ చేసుకున్నాము, ఉన్నాము వన్ డే. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. బట్ అంతా ఓకే. నేనైతే లాస్ట్ రివ్యూ ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.